జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇటీవల కాలంలో చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా బియ్యం అక్రమ రవాణాపై ఆయన స్పందించిన తీరు అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. సనాతన ధర్మం కోసం పవన్ చేస్తున్న కృషికి కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. జగన్ రైట్ హ్యాండ్ అయిన విజయసాయిరెడ్డి లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం కావాల్సిన అవసరం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ చేసిన ఒక పొరపాటు అతనికి తలవంపులు తెచ్చేలా పరిణమిస్తుంది. పవన్ తాను ఒక నిజమైన రాజకీయ నేత అని నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ తన అన్నయ్య నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకొచ్చి వారసత్వపు రాజకీయాలకు మద్దతిచ్చిన వారయ్యారు. ఈయన విజ్ఞప్తి మేరకే చంద్రబాబు కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని నాగబాబును అత్యంత గౌరవప్రదమైన ఏపీ కేబినెట్ లోకి ఆహ్వానించారు. నాగబాబు తనంతట తాను ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే అది వేరే విషయమై ఉండేది. కానీ ఇప్పుడు పవన్ తన కుటుంబ సభ్యులకి ఫేవర్ చేసినట్లుగా అయింది. ఇదే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు తాను వారసత్వపు రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకమంటూ మాట్లాడారు. మోదీ లాంటి గొప్ప నాయకులు మాత్రమే వారసత్వపు రాజకీయాలకు కళ్ళం వేస్తారని పొగిడారు. తన లక్ష్యం కూడా వారసత్వపు రాజకీయాలను తగ్గించి అందరికీ రాజకీయాల్లో అవకాశం కల్పించడమే అని కుండబద్దలు కొట్టారు. కానీ ఇప్పుడు ఆ విలువలను తుంగలోకి తొక్కారు. ఇప్పుడు వైసీపీ మీడియా కుటుంబం రాజకీయం గురించి పవన్ కళ్యాణ్ ఏం కామెంట్స్ చేశారో వాటికి సంబంధించిన వీడియోలను తవ్వి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక వీడియోని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ అతని పరువును తీసేస్తున్నారు. అయితే ఏపీలో దాదాపు అందరూ తమ పేరెంట్స్ అండదండలతోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ ఒక్కరిని టార్గెట్ చేయడం మూర్ఖత్వం అంటూ జనసేన ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఏది ఏమైనా పవన్ ఆ తరహా రాజకీయాలను సపోర్ట్ చేయనంటూనే మాట తప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.